హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఈ లెసన్ చూసిన వాళ్ళు నెక్స్ట్ లెసన్ కోసం ప్రిపేర్ అవుతూ రెడీగా ఉండండి. ఇక్కడ మనం లెసన్ అంతా కూడా కవర్ చేస్తూ ప్రాక్టీస్ బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఆంధ్ర వైభవం అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది అంటే ఇది ఒక గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందినది. రాష్ట్ర ప్రగతిలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానుభావుల్ని మననం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధిలో భాగమై రాష్ట్ర కీర్తిని కాపాడుకోవలసినటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేయడమే ఉద్దేశంగా కల పాఠం ఏది? ఇలా మనకు బిట్సిస్తున్నాడండి. మధ్య ఉద్దేశం మీద బిట్లిస్తున్నారు. సో ఈ పాఠం ఏది అంటే ఆంధ్ర వైభవం. ఈ క్రింది వాణిలో కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి పాఠం ఏది? క్రింది వాణిలో కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి పాఠం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆంధ్ర వైభవం. స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడా అనేటటువంటి గేయ సంపుటాల రచయిత ఎవరు? స్మృతులు గేయాలు మరియు పాడరా ఓ తెలుగువాడా అనేటటువంటి గేయ సంపుటాల యొక్క రచయిత ఎవరు అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది ఏ రచన నుంచి గ్రహించబడింది? పాడరా ఓ తెలుగువాడా అనేటటువంటి రచన నుంచి గ్రహించబడింది. తెలుగు ధనం వంటి తీయదనము లేదు లలిత సుగుణజాల తెలుగు బాల అనేటటువంటి పద్య రచయిత ఎవరు? తెలుగు ధనం వంటి తీయదనము లేదు లలిత సుగుణజాల తెలుగు బాల అనేటటువంటి పద్య రచయిత ఎవరు? కరుణశ్రీ. ఈ క్రింది వాణిలో రాష్ట్రకీర్తి అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశం ఏది? రాష్ట్రకీర్తి అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠం ఏది? ఆంధ్ర వైభవం అనేది రాష్ట్రకీర్తి అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశం. ఆంధ్ర వైభవం పాఠంలో పేర్కొన్నటువంటి నదులు కానిది ఏది? మరి పాఠ్యాంశంలో రచయిత గోదావరి, కృష్ణ, తుంగభద్ర అనేటటువంటి నదుల గురించి పేర్కొనడం జరిగింది. మరి కావేరీ నది గురించి పేర్కొనలేదు. ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలో రచయిత తెలుగు తల్లికి సొంపు కూర్చున్నటువంటి శిల్ప సంపదగా దేనిని గురించి పేర్కొన్నారు? తెలుగు తల్లికి సొంపు కూర్చున్నటువంటి శిల్ప సంపదగా దేనిని గురించి పేర్కొన్నారు? హంపీ నగర శిల్ప సంపద గురించి పేర్కొన్నారు. పవిత్ర జలాలను అందిస్తూ పవిత్ర జలాలలో ప్రవహిస్తున్నటువంటి నది ఏది? ప్రవహిస్తున్నటువంటి నది ఏది? గోదావరి నది. ఈ క్రింది జతలలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వాణిలో సరికానిది. కోహినూరును తన కురులలో ముడుచుకున్న నది ఏది అంటే కృష్ణా నది. గౌతమి నదిగా పిలువబడేది గోదావరి నది అండి, కావేరీ నది అయితే కాదు. రాయలసీమను రత్నాలసీమగా మార్చినది తుంగభద్ర. పవిత్ర జలాలలో ప్రవహిస్తున్న నది ఏది అంటే గోదావరి నది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి. పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా అనేటటువంటి గేయ పంక్తులు గల పాఠ్యాంశ రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం గేయంలో రచయిత పేర్కొన్నటువంటి కవులు ఎవరు? ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలో రచయిత పేర్కొన్నటువంటి కవులు ఎవరు అంటే తిక్కన గురించి, త్యాగయ్య గురించి పేర్కొనడం జరిగింది. తిక్కన, త్యాగయ్య. ఆంధ్ర సంస్కృతిని, చరిత్రను, పాలకుల, కవుల ఘనతను అభినందించే విధంగా రూపొందించబడ్డ పాఠం ఏది? ఆంధ్ర సంస్కృతిని, చరిత్రను, పాలకుల, కవుల యొక్క ఘనతను అభినందించే విధంగా రూపొందించబడ్డ పాఠ్యాంశం ఏది? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర వైభవం. నెక్స్ట్ వన్, మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉండేటటువంటి ప్రక్రియ అది. మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉండేటటువంటి ప్రక్రియ అదే గేయం. తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు ఎవరు? చిత్రకళకు జీవం పోసిన వారు అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య. వీళ్ళ ముగ్గురు కూడా రైట్ ఆన్సర్స్ అండి. వీళ్ళ ముగ్గురు కూడా తమ కుంచెతో చిత్రకళకు జీవం పోశారు. గోదావరి కృష్ణమ్మలు గుప్పింట తోబిట్టువులు, ఆంధ్రావని శోభిల్లెడు, అన్నపూర్ణ విశాలాక్షులు అనేటటువంటి గేయ రచయిత ఎవరు? ఈ పంక్తులు గల గేయ రచయిత కందుకూరి రామభద్రరావు. తెలుగు భాషా దినోత్సవాన్ని క్రింది ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 29 గిడుగు రామమూర్తి గారి జన్మదినోత్సవం. తెలుగు తల్లి యొక్క ముద్దు బిడ్డగా కవి ఎవరిని గురించి తెలియజేశారు? తెలుగు తల్లి ముద్దు బిడ్డగా వీళ్ళందరిని గురించి తెలియజేశారండి కవి. గురజాడ అప్పారావు గురించి, గిడుగు వెంకటరామమూర్తి గురించి, కందుకూరి వీరేశలింగం గురించి, వీళ్ళ ముగ్గురు గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్ర వైభవం గేయంలో రచయిత పేర్కొన్నటువంటి దానికి సంబంధించి సరికానిది ఏది?
ఆంధ్ర వైభవం గేయంలో రచయిత ఏమని పేర్కొన్నారు? కాకతీయుల ఖడ్గతేజంగా రుద్రమదేవిని, కొదమసింహంగా బాలచంద్రుడిని, రాళ్లను కరిగించగల సంగీతం కలవారు త్యాగయ్య కృతులలో ఉంటుందని, తెలుగు పరువం గల నాట్యకళ కూచిపూడి అన్నారు. కూచిపూడి కాదు, భరతనాట్యం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, నన్ అనేటటువంటి ప్రత్యయం గల విభక్తి ఏది? అందున్ను నన్న. అందున్ను నన్ అనేటటువంటివి సప్తమి విభక్తి. నిన్ను నిన్ను నున్ను అనేటటువంటివి ద్వితీయ విభక్తి. నన్ అనేటటువంటిది మాత్రం సప్తమి విభక్తి. ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించారు? ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించారంటే బాలచంద్రుడు. సుదలం జల్లి దేశాల మధుర యాత్రలను చేసి అనేటటువంటి పద్యం ఎవరిది? తిరుమల శ్రీనివాసాచార్యులు. జనని సంస్కృతంబు సకల భాషలకును అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు. జనని సంస్కృతంబు సకల భాషలకును అనే పద్యాన్ని రచించిన వారు శ్రీనాథుడు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి ఈయన తెలుగు భాషోద్ధారకుడు. ఆంగ్లము తెలుగు, తెలుగు ఆంగ్లం నిఘంటువులను అందించారు. వెలకపూడి కోదండరామ వద్ద తెలుగును నేర్చుకున్నారు. ఈ 3 సరైనవేనండి. ఆ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారనమాట, తెలుగులోనికి అనువదించలేదు. ఆంగ్లంలోనికి అనువదించారు కాబట్టి సరిగా లేదు. ఈ క్రింది పద్యాలకు వాటి అర్థాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ తుల్యము అంటే సమానము, వ్యతిరేకమైతే కాదు. సో కొదమసింహం, యువసింహం, క్షేమము, కరువు, దర్భము, గర్వము, ఈ 3 కూడా సరైనవేనండి. జ్ఞాపకము, గుర్తు అన్నవి ఈ క్రింది ఏ పదానికి పర్యాయ పదాలుగా చెప్పవచ్చు? స్మృతి అనేటటువంటి పదాలకు పర్యాయ పదాలుగా చెప్పవచ్చు. సీమ అను పదం యొక్క నానార్థాలను గుర్తించండి. సీమ అను పదం యొక్క నానార్థాలు. ప్రదేశము, దేశము, రాజ్యము అనేటటువంటివి సీమ అనే పదానికి నానార్థాలు. ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికానిది గుర్తించండి. ప్రకృతి వికృతులలో సరికానిది. బృంగారము అంటే బంగారం అండి. సో ఇక్కడ మనకి బంగారం అయితే కాదు. సో ఆప్షన్ 4 అనేది సరికాదు. ఆశ్చర్యం, అచ్చెరువు, ప్రాంతము, పొంత, ఆహారం, భోగిరం. నెక్స్ట్ వన్, ప్రకృతి వికృతులలో సరికానిది గుర్తించాలి. కవితలు, కైతలు అవుతుంది. కవులు కాదు. సింహము, సింగము, భాష, బాస, హృదయం, యథ, ఎడద, ఇవన్నీ అవుతాయి. ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. ఈ క్రింది సందులకు సంబంధించి సంధి కార్యం జరిగే విధానానికి సంబంధించి సరి అయినది ఏది? అత్వసంధి అనేది బహుళంగా జరుగుతుంది, అంటే చాలా రకాలుగా జరుగుతుంది. ఇత్వసంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది, జరగవచ్చు, జరగకపోవచ్చు. ఉత్వసంధి అనేది నిత్యంగా జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవండి. ఈ క్రింది పదాలలో అత్వసంధికి చెందినది ఏమిటి? అత్వసంధికి చెందిన పదం మనుజులేనని. మనుజులు ప్లస్ ఏనని, మనుజులేనని అనేది చెందనిది. ఇది అత్వసంధికి చెందదు. చాలక ప్లస్ ఉన్న అత్వసంధి, ఒక ప్లస్ ఇంత అత్వసంధి, తొందర ప్లస్ ఎందుకు అత్వసంధి, అకారానికి అచ్చుపరమైంది. ఇక్కడ మనుజులు ప్లస్ ఏనని, మనుజులేనని అనేది అత్వసంధికి చెందదు. క్రింది వానిలో ఇత్వసంధికి చెందని పదాన్ని గుర్తించండి. జగానికంతా, అదేమిటి, వచ్చిరిప్పుడు, ఈ 3 కూడా ఇత్వసంధికి చెందుతాయి. దేశముండక అనేది దేశము ప్లస్ ఉండక అనేది ఉత్వసంధికి చెందుతుంది కాబట్టి ఇది ఇత్వసంధికి చెందదు. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిన సమాసం ఏది? ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం కలిగి ఉండి ఉత్తరపదం నామవాచకం కలిగి ఉన్నటువంటి సమాసం ఏది? పూర్వపదం సంఖ్య కలిగి ఉండాలి, ఉత్తరపదం నామవాచకం కలిగి ఉండాలి. అటువంటి సమాసం ఏది అంటే ద్విగు సమాసం. అష్ట దిక్పాలకులు, అష్టాను సంఖ్యగల దిక్పాలకులు అట్లా వస్తుంది కాబట్టి సంఖ్యగల అని వస్తుంది. ఈ క్రింది సమాసాలు మరియు విగ్రహవాక్యాలకు సంబంధించి సరికానిది గుర్తించాలి. ఇక్కడ తల్లిదండ్రులు రైట్ ఆన్సర్, అష్ట దిక్పాలకులు రైట్ ఆన్సర్, భవ్య చరిత, భవ్యమైన చరిత ఇది రాంగ్, పసిడి పంటలు, పసిడి వంటి పంటలు రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది రాంగ్ అండి. తెలుగు తల్లి అను పదం ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? రూపక సమాసానికి చెందుతుంది. తెలుగు తల్లి అనేది రూపక సమాసం. కనులు 3 గలువు కాదు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టు పైన నుండు, జలము దాల్చినందు నీళ్ళు మేగడును కాదు, దీని భావమేమి తిరుమలేస అనే పద్యరూప పొడుపు కథ యొక్క అర్థం ఏంటి, లేదా ఇది దేన్ని తెలియజేస్తుందని? ఇది టెంకాయని గురించి తెలియజేస్తుంది. టెంకాయ, దీని యొక్క ఆన్సర్ టెంకాయ. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. వీటి మనం చూసుకున్నట్లయితే మాతృభూమి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? రాష్ట్రకీర్తి అనేది మనకి ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఇతివృత్తం అండి. మరి దేశభక్తి మరియు కుటుంబ విలువలు అనేటటువంటి ఇతివృత్తంతో ఈ మాతృభూమి అనేటటువంటి పాఠ్యాంశం పవన్ నిర్మల ప్రభావతి గారు మరి రచించడం జరిగింది.
ఈ క్రింది వానిలో కథానిక అనేటటువంటి ప్రక్రియగా గల పాఠ్యాంశం ఏది? కథానిక ప్రక్రియ కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? మాతృభూమి అనేది, కథానిక అనేది వీటి యొక్క ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి. క్రింది వానిలో పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి కథానిలయం అనేటటువంటి కథానిక నుంచి, కథానిలయం అనేది ఏ ప్రక్రియకి చెందినది అని కూడా అడుగుతారండి. కథానిలయం అనేది కథానిక అని గుర్తుపెట్టుకోండి. కథానిక నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఏది? మాతృభూమి. క్రింది వానిలో పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి కథా సంపుటి కానిది ఏది? కథా సంపుటి కానిది మరి అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది. ఈ మూడు కూడా కథా సంపుటిలేనండి. అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది. ఈ మూడు కూడా కథా సంపుటిలకు చెందుతాయి. శాపగ్రస్తులు అనేది కథా సంపుటి కాదు. మరి అది దేనికి చెందుతుంది అంటే నవల అనమాట, నవలకి చెందుతుంది. క్రింది వానిలో పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి నవల కానిది ఏది? ఆమె నవలలు రచించారు కదా. శాపగ్రస్తులు, ఉదయ కిరణాలు, రాలిన పువ్వులు, ఈ మూడు కూడా ఆమె రచించినటువంటి నవలలండి. శాపగ్రస్తులు, ఉదయ కిరణాలు, రాలిన పువ్వులు అనేవి ఆమె రచించినటువంటి నవలలు. ఈ స్త్రీ అనేటటువంటిది నవల కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె జన్మస్థలం వచ్చేసరికి ఒంగోలు, ప్రకాశం జిల్లా. తల్లిదండ్రులు సరస్వతమ్మ, వెంకట నరసింహారావు. మొత్తం ఈమె 27 నవలలు రచించారు. మొత్తం 7 కథా సంపుటాలు రచించారు అని ఉంది. మరి ఇక్కడ చందనిది ఏమిటి? ఈమెకి చందనిది ఏంటంటే ఈమె 27 నవలలు రచించారు అనేది రాంగు. ఎందుకంటే ఈమె ఎన్ని నవలలు రచించారు? 17 నవలలు రచించారు. మరి ఒంగోలు, ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె సరస్వతమ్మ, వెంకట నరసింహారావు పేరెంట్స్. నెక్స్ట్ ఈమె 7 కథా సంపుటాలు కూడా మొత్తంగా రచించారు. నెక్స్ట్ వన్, దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడేటటువంటి సైనికుల సేవలను గుర్తించి స్ఫూర్తిని పొంది విద్యార్థులు దేశ సేవకు పూనుకోవాలి అని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం ఏది? మనకి బిట్టు ఉద్దేశం మీద ఇచ్చేటప్పుడు ఉద్దేశంగా గల పాఠం ఏది? ఉద్దేశం మీద మనకు బిట్ ఇచ్చేటప్పుడు ఇలానే ఇస్తారు. మాతృభూమి రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో మాతృభూమి పాఠంలోని పాత్రదారులు కానివారు ఎవరు? ఈ నరసమ్మ, గంగన్న అనేటటువంటి వారు పాత్రదారులు కారు. సుధీరు వీరారావు, పద్మజ రాజారావు, చంద్రమ్మ రోసయ్య. ఈ పద్మజ రాజారావు యొక్క కుమారుడే సుధీరు. ఈ వీరారావు అనేవాళ్ళు చంద్రమ్మ రోసయ్య యొక్క కుమారుడు అన్నమాట. ఈ పాత్రలు ఉన్నారు. నరసమ్మ, గంగమ్మ అనేటటువంటి పాత్రలు లేవు. నరసమ్మ, గంగన్న అనేటటువంటి పాత్రలు లేవు. నెక్స్ట్, దేశ సేవ చేయాలనేటటువంటి పట్టుదలతో ఆర్మీలో చేరినది ఎవరు? వీరా లేదా వీరారావు. నెక్స్ట్ వన్, మాతృభూమి పాఠంలో సుధీర్ గురించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. సుధీర్ గురించి క్రింది వాక్యాలలో సరికానిది. మరి పద్మజ రాజారావుల యొక్క కుమారుడు, చంద్రమ్మ రోసయ్యల యొక్క కుమారుడు. దేశ సేవ చేయాలనే పట్టుదల ఉన్నప్పటికీ తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీలో చేరలేకపోయాడు. ఎత్తైన కండపుష్టి గల యువకుడు. మరి దేనికి చెందుతుంది అంటే ఎత్తైన కండపుష్టి కలవాడే. మరి చేరాలని ఉన్నప్పటికీ చేరలేకపోయాడు ఆర్మీలో. పద్మజ రాజారావుల యొక్క కుమారుడు. 3 సరైనవి. చంద్రమ్మ రోషయ్యల యొక్క కుమారుడు అయితే కాదు. ఎవరు? చంద్రమ్మ రోషయ్యల యొక్క కుమారుడు అంటే వీరారావు లేదా వీర. నెక్స్ట్, చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకు ఉన్నది, నువ్వు మమ్మల్ని వదిలిపోతే మేమేం కావాలి అని పలికినది ఎవరు? పద్మజ సుధీర్తో అన్నటువంటి మాటలు ఇవి మాతృభూమి అనే లెసన్లో. ఈ క్రింది వానిలో కథానికకు సంబంధించి సరికానిది గుర్తించండి. కథానిక అనేటటువంటి ప్రక్రియకు సంబంధించి సరికానిది గుర్తించండి. మరి క్లుప్తత దీని లక్ష్యం. కథా వచన ప్రక్రియ. కథానిక అనేటటువంటిది ఒక వచన ప్రక్రియ. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగాలుగా ఉంటాయి. కథానిక అనేవి నేడు ఒకే రకంగా చెప్పబడవు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి సరిగా లేదు. ఈ రెండు ఒకే రకంగా చెప్పబడుతున్నాయి నేటి సమాజంలో, నేటి కాలంలో. దేశాన్ని రక్షించేటటువంటి క్రమంలో అమరుడు అయిన వారు ఎవరు? దేశాన్ని రక్షించేటటువంటి క్రమంలో అమరుడు అయిన వారు వీరా లేదా వీరారావు. మాతృభూమి పాఠంలో జిజియాబాయి వంటి వారు ఎవరు? మాతృభూమి పాఠంలో జిజియాబాయి వంటి వారు ఎవరు? చంద్రమ్మే జిజియాబాయి వంటి వారు. మాతృభూమి పాఠంలో గోడ మీద వెలిగిపోతున్నటువంటి ఫోటో ఎవరిది? గోడ మీద వెలిగిపోతున్న ఫోటో ఎవరిదంటే మరణించినటువంటి అమరుడైనటువంటి ఆర్మీలో చేరి అమరుడైనటువంటి వీరారావు గారిది. నెక్స్ట్ వన్, వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు. యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి అని పలికినది ఎవరు? వీర తండ్రి రోసయ్య. దేశము మట్టిగాదనుచు దేశమన్న
దేశమన్న మనుష్యులన్నటువంటి సందేహము నిచ్చిపోయిన మనీషి మహాశయండప్పుడు రాయుడు అనేటటువంటి పద్యం రాసిన కవి ఎవరు? దేశము మట్టిగాదనచు దేశమటన్న మనుష్యులన్న సందేశము నిచ్చిపోయిన మనీషి మహాశయండప్ప రాయుడు అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరంటే ఎస్టి జ్ఞానానంద కవి. 2021 సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ అధికారి సిడిఎస్ బిపిన్ రావత్ అని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టి కృషి చేసిన వారు బిపిన్ రావత్ అని రెండు ఇక్కడ వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలో సరి అయినది ఏంటి? పై రెండు కూడా సరి అయినవి. తలచినంతనే తన్మయత్వము కలిగి తీపి నొందును పీయూష తెలుగు భాష పద్య పంక్తులు ఎవరివి? విశ్వనాథ సత్యనారాయణ గారివి. నెక్స్ట్ వన్, తేట తేనియో యూట మా తెలుగు మాట తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు అనేటటువంటి రచించిన వారు ఇక్కడే మనం ఆన్సర్ ఇచ్చుకున్నాం, నాలం కృష్ణారావు గారు. నెక్స్ట్ వన్, మహనీయుల జీవితంలో జరిగినటువంటి పతాక సన్నివేశము సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారు? మహనీయుల యొక్క జీవితంలో జరిగినటువంటి పతాక సన్నివేశం కానీ సంభాషణ కానీ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. దీన్నే ఏకపాత్రాభినయం అంటారు. అల్లూరి సీతారామరాజు గురించి ఇక్కడ ఏకపాత్రాభినయం గురించి ఇచ్చారు కదా, అదనమాట. మొండి పట్టుదల అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? మంకు పట్టు. రాజ్యము, రాష్ట్రము, సీమ అనేటటువంటి అర్థాలను ఇచ్చేటటువంటి పదం ఏది? దేశం. ఈ క్రింది పర్యాయ పదాలలో సరికాని దానిని గుర్తించండి. జీతం అంటే వేతనము, భృతి. యుద్ధం, రణం, పోరు. వెలుగు, కాంతి. నిషీదిని అంటే చీకటండి, వెలుగైతే అవ్వదు కదా. మదం అంటే గర్వము, పొగరు. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి. తల్లి అంటే మాత, పూజ్యురాలు, పెద్దది. పేరు అనగా కీర్తి, నామధేయం, అధికారం. చీకటి అంటే దుఃఖం, అంధకారం. సమయం అంటే కాలం, కోరిక అన్నారు. సమయం అంటే నానార్థాలు ఏమొస్తాయి? కాలము, మరణము అని వస్తుంది కానీ కాలము, కోరిక అని రాదు. ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత ఏది? కార్యము అంటే కర్జము అండి, కర్జము. సో ఆప్షన్ 1 ఇక్కడ మనకి సరికాదు. నిద్ర, నిదుర. అంబ, అమ్మ. కుమారుడు, కుమారుడు అని వచ్చేసింది కదా, కుమారుడు. ఇక్కడ 4 కూడా మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది, కుమారుడు అనమాట. క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ముఖము అంటే మొగము. లక్ష్మి, లచ్చి. ప్రేమ, పెరిమ. త్యాగంకి ఏమొస్తుంది అంటే చాగము వస్తుంది, జాగము కాదు, చాగము వస్తుంది. సో అక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది వానిలో ఉత్వసంధికి చెందని పదం ఏది? ఉత్వసంధికి చెందని పదం ఇక్కడ చూస్తే గ్రామం అది అనేది గ్రామము ప్లస్ అది. చేరాలి ప్లస్ అని. వారెవ్వరు, వారు ప్లస్ ఎవ్వరు. పేరెందుకు, పేరు ప్లస్ ఇందుకు. ఇక్కడ చూస్తే మనకి చేరాలని అనేటటువంటిది ఉత్వసంధి అవ్వదు, ఏమవుతుంది? ఇది మనకి ఇత్వసంధి అవుతుంది. చేరాలి ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వసంధి అవుతుంది. ఏమిటమ్మా అనున్నది ఏ సంధికి చెందుతుంది? ఏమిటి ప్లస్ అమ్మ ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వసంధి. నామవాచక విశేషణాల కలయికతో, నామవాచకము అంటే పేరు, విశేషణం అంటే గుణం, ఈ రెండింటి యొక్క కలయికతో ఏర్పడేటటువంటి సమాసం ఏది? కర్మధారయ సమాసం. ఈ క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందిన పదం ఏది? విశేషణం పూర్వపదంగా కలిగి ఉండాలి. గొప్ప, తెల్ల, ఉన్నతం ఇవన్నీ విశేషణం పూర్వపదంగా కలిగి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందుతాయి. దేశభక్తి అనే పదం యొక్క విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. దేశభక్తి, దేశమునందు భక్తి, మనకి దేశమునందు భక్తి. అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. వీరమాత అనే పదం యొక్క విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. వీరమాత,
వీరుని యొక్క మాత వీరమాత. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికను చెప్తే అది ఏ అలంకారం అవుతుంది? ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికను చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. పోలిక ప్రధానంగా కలిగినటువంటి అలంకారం ఏది? ఇంపార్టెంట్. పోలిక ప్రధానంగా కలిగినటువంటి అలంకారం ఏదంటే ఉపమాలంకారం. మొదటి ఉదాహరణ, రెండవ ఉదాహరణ ఇక్కడ చూద్దాం. ఈ రెండు ఉదాహరణల్లో ఉపమాలంకారానికి చెందినది ఏది? చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. లా అనేటటువంటిది ఉపమవాచకం, వలె అనేది ఉపమవాచకం. ఈ రెండు కూడా మనకి ఉపమాలంకారాలే. పై రెండు. తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ నేర్చుకో అనేటటువంటి సూక్తి ఎవరిది? రామకృష్ణ పరమహంస. సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని నిర్వహించేటటువంటి తేదీ ఎప్పుడు? సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని నిర్వహించేటటువంటి తేదీ ఎప్పుడంటే జనవరి 15. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంలో పేర్కొన్నటువంటి మన్యం సూర్యుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంలో పేర్కొనబడిన మన్యం సూర్యుడు ఎవరు? వీళ్ళందరి గురించి కూడా అల్లూరి సీతారామరాజు అనేటటువంటి ఏకపాత్రాభినయంలో చెప్పడం జరిగింది. గంటం, మల్లు, పడాలు వీళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. అవుతుందన్నమాట. ఈ క్రింది వాణిలో పాఠ్యాంశాలలో విద్యార్థులకు నైతిక విలువలను తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది? విద్యార్థులకు నైతిక విలువలను తెలియజేసేటటువంటి పాఠం ఏది? శతక సౌరభం. క్రింది వాణిలో శతకాలు శతకకర్తలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. శతకాలకి సంబంధించి, పద్యాలకు సంబంధించి ఇవన్నీ కూడా నైతిక విలువలను తెలియజేసేటటువంటి లెసన్స్, సుభాషితాలు కానీ ఇవన్నీ కూడా. ఈ క్రింది వాణిలో శతకాలు శతకకర్తలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం, పక్కి అప్పల నరసయ్య కుమార శతకం, పెరుమాళ్ళ మునెప్ప విద్యార్థి శతకం అన్నారు. ఇక్కడ చూస్తే పెరుమాళ్ళ మునెప్ప విద్యార్థి శతకం అయితే కాదు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. ఈ క్రింది వాణిలో విద్యా శతకకర్తను గుర్తించండి. పెరుమాళ్ళ మునెప్ప. క్రింది వాణిలో మనుల మూట శతకకర్తను గుర్తించండి. మాచిరాజు శివరామరాజు. క్రింది వాణిలో శతకాలు మరియు శతకకర్తలకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. సరిగా జతపరిచినది కొండూరు వీరరాఘవాచార్యులు మిత్రసహస్రి శతకం, కంచర్ల గోపన్న భాస్కర శతకం, గుండ్లపల్లి నరసమ్మ విద్యాశతకం, బమ్మెర పోతనామాత్యుడు దాశరథి శతకం అన్నాం. ఇక్కడ ఫస్ట్ది మాత్రమే సరి అయినది. ఇవన్నీ కూడా మనకి సరికాదు. నెక్స్ట్ వన్. విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా గల పాఠం ఏది? ఉద్దేశంగా గల పాఠ్యాంశం. చూడండి, లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను ఈ మూడు కూడా పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా గల పాఠం ఏది అంటే శతక సౌరభం. క్రింది వాణిలో శతకానికి ఉండేటటువంటి నియమం ఏమిటి? సంఖ్యా నియమం, మకుట నియమం, చందో నియమం ఇవన్నీ కూడా ఉంటాయండి. సంఖ్యా నియమం, మకుట నియమం, చందో నియమం ఈ మూడు కూడా ఉంటాయి. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే దానిని ఏమంటారు? ముక్తకం అంటారు. ముక్తకం. శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు. శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. శతకాలలో పద్యం చివర ఒక పాదం మొదలుకొని రెండు పాదాల వరకు ఉండేది ఏమిటి? శతకాలలో పద్యం చివర ఒక పాదం మొదలుకొని 2 పాదాల వరకు ఉండేది ఏమిటి? మకుటం. విద్యార్థి అనేటటువంటి మకుటం గల శతకకర్త ఎవరు? విద్యార్థి అనేటటువంటి మకుటంతో ఉండే శతకకర్త గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం కాబట్టి. గంట కాలము గడిచిన గతము గతమే అనేటటువంటి పద్యం ఏ శతకంలోనిది? కాలం విలువ గురించి, సమయం విలువ గురించి తెలియజేస్తూ రాసినటువంటి పద్యం అది విద్యాశతకం పెరుమల్ల మునెప్ప గారు రాయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్. వివేకవంతుణ్ణి నిండు విస్తరాకుతో పోలుస్తూ పద్యాన్ని రచించిన వారు ఎవరు? వివేకవంతుణ్ణి నిండు విస్తరాకుతో పోలుస్తూ పద్యాన్ని రచించిన వారు మాచిరాజు శివరామరాజు అన్నమాట. మనుల మూట శతకం. నెక్స్ట్ వన్. విశ్వహిత చరిత్ర వినరమిస్త్ర
విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనేటటువంటి మొగటం గల శతకకర్త ఎవరు? విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనే మొగటం గల శతకకర్త కొండూరు వీరరాఘవాచార్యులు. కొండూరు వీరరాఘవాచార్యులు. ఈ క్రింది వానిలో 20వ శతాబ్దానికి చెందిన శతకకర్త కానివారు ఎవరు? 20వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా 20వ శతాబ్దానికి చెందుతారండి. ఈ పక్కి అప్పల నరసయ్య అయితే కాదనమాట. పక్కి అప్పల నరసయ్య చెందరు. నెక్స్ట్ వన్, దానము చేయని దానము ఎవరికీ పనికిరాదని దానము చేయని ధనము ఎవరికీ పనికిరాదని దాత యొక్క లక్షణాలను తెలియజేస్తూ దానము చేయని మనుషులను బూరుగ చెట్ల కాయలతో పోల్చి పద్యాన్ని రచించిన వారు ఎవరు? మారద వెంకయ్య గారు. మధుర భాషితములు మాణిక్యముల వోలే శృతి నలంకరించి మతివసించు అనే పద్యానికి సంబంధించి సరిగా అనేది గుర్తించండి. మరి పద్యాన్ని ఎవరు రచించారు? కొండూరు వీరరాఘవాచార్యులు రచించారు. ఇది వినరమిత్ర అనేటటువంటి మొకటంకుతో ఉంటుంది. మిత్ర సాహస్రి శతకానికి సంబంధించింది. మిత్ర సాహస్రి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్లా కొండూరు వీరరాఘవాచార్యులు వినరమిత్ర అనే మొకటం, మిత్ర సాహస్రి అనేది శతకం. సో సరికానిది అన్నారు కాబట్టి ఇక్కడ సరికానిదంటూ ఏదీ లేదు అనేది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా సరి అనేవే, ఈ పద్యానికి చెందుతాయి. మనోస్థితులన్నింటికీ కూడా మనసే మూలం అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? మనోస్థితులు అంటే అన్నింటికీ అంటే మన మనసులో కలిగేటటువంటి ఆవేదన కానీ, ఆతృత కానీ, ఏవైనా భావోద్వేగాలు అంటే ఇష్టానికి, హ్యాపీనెస్కి కానీ, సాడ్నెస్ కానీ, ఇట్లాంటివి. మనోస్థితులన్నింటికీ మనసే మూలం అనే పద్యాన్ని రచించిన వారు ఎవరు? బుద్ధధర్మం డి చంద్రశేఖర్. బుద్ధధర్మసారం డి చంద్రశేఖర్. ప్యారడీ అనగా అర్థం ఏమిటి? ప్యారడీ అనగా వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచన. ఒక కవితకు చమత్కారజనితంగా చెప్పేటటువంటి మరొక కవిత ఒక అనుకరణ. ప్యారడీ అంటే అర్థం ఏంటంటే ఒక అనుకరణ అని అర్థం. వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేయాలి. వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసేటటువంటి రచనే ప్యారడీ అవుతుంది. ఒక కవితకు చమత్కారజనితంగా చెప్పేటటువంటి మరొక కవిత కూడా ప్యారడీ అవుతుందన్నమాట. ఇవన్నీ సరి అయినవి. ఈ క్రింది అర్థాలలో సరికాని దానిని గుర్తించండి. క్రింది అర్థాలలో సరికానిది. ఇక్కడ మొరకు అంటే అవివేకి, అవుదల అంటే చేయి అయితే కాదు, చేలము అంటే వస్త్రము, అలాగే వానము అనగా వాసము అనగా దూలము అని అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, శరము అనగా అర్థం ఏమిటి? శరము అనగా అర్థం బాణము. ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. పలాయనం అంటే పారిపోవడం, పరిగెత్తిపోవడం. వీనుల విందు, వీనుల అండి, ఇది వీరుల కాదు, వీనుల అంటే వీనులు అంటే చెవులు, చెవులకు విందు, వినసొంపు అని అర్థం. వర్షం అంటే ఏడాది, సంవత్సరం. అలాగే భార్య అంటే అర్ధాంగి, ఇంతి అవని అనేది రాంగ్ అండి. ఇవి ఇంతి అవని అనేవి స్త్రీకి వస్తాయి, అర్ధాంగికి అయితే రావు. నెక్స్ట్ వన్, ఈ క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ జనని అంటే తల్లి, దయ ఒక జాతి గబ్బిలం. కను అంటే చూచు, ప్రసవించు, తెలియు. ధర్మం అనగా యాగము, పుణ్యము, న్యాయము. మరి పురం అంటే దేశం, గ్రామం, ఇల్లు అనేది రాంగ్. ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని దానిని గుర్తించండి. కార్యం, కర్జం, భోజనం, బోనం, కథ, కథ, ప్రయాణం, పయనం వస్తుంది. ఇక్కడ ప్రయాణం అనేది వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఈ క్రింది వాణిలో సందులలో గుణసంధికి చెందనిది ఏమిటి? చెందనిది సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం, గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు, మహా ప్లస్ ఋషి మహర్షి. విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి అనేది మనకి సవర్ణ దీర్ఘ సంధికి చెందుతుంది తప్ప గుణసంధి అయితే కాదు. క్రింది వాణిలో సవర్ణ దీర్ఘ సంధికి చెందని దానిని గుర్తించండి. ఇక్కడ విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి, చలనాభివాదం సవర్ణ దీర్ఘ సంధి, సతతాచారము కూడా సవర్ణ దీర్ఘ సంధి. సతత ప్లస్ ఆచారం, చరణ ప్లస్ అభివాదం. ఇక్కడ గృహోపకరణం, గృహ ప్లస్ ఉపకరణం, గృహోపకరణం అనేది చెందదు. నెక్స్ట్ వన్, ఫలంబులూరక పదాన్ని విడదీయక, ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులూరక అనేది ఉకారానికి ఫలంబులూరక అనేది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించి సరిగా జతపరచని విగ్రహవాక్యాన్ని గుర్తించండి. విశ్వహితం, విశ్వమునకు హితం. గురుచరణములు, గురువునకు చరణములు అనేది రాంగ్ అండి. నెక్స్ట్ గురువు యొక్క చరణములు. నెక్స్ట్ సత్పురుష నివాసం, సత్పురుషుల యొక్క నివాసం. పరోపకారం, పరులకు ఉపకారం. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. దివ్య జ్యోతి అనే పదం ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? దివ్య అనేది మనకి విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి దివ్యమైన జ్యోతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
2 మాత్రల కాలంలో పలుకబడేటటువంటి అక్షరం ఏమిటి? గురువు. ఈ క్రింది వానిలో లఘువు అయ్యేటటువంటి విధానం కాని దానిని గుర్తించండి. లఘువు అయ్యేటటువంటి విధానం కానిది. హ్రస్వాలతో కూడినటువంటి హల్లులు కూడా లఘు అవుతుంది. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు కూడా లఘు అవుతుంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు లఘు అవుతుందంటే కాదు, గురువు అవుతుంది. తేల్చి పలకబడేటటువంటి రేఫతో కూడిన అక్షరాలు పోయి ముందున్న అక్షరాలు కూడా లఘువే అవుతుంది. క్రింది వానిలో గురువు అయ్యేటటువంటి విధానానికి సంబంధించి విధానాన్ని గుర్తించండి. గురువు అయ్యేటటువంటి విధానం: దీర్ఘాచ్చులు కలిగిన హల్లులు, ద్విత్వాక్షరానికి, సంయుక్త అక్షరానికి, సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు, పూర్ణ బిందువు కలిగినటువంటి అక్షరాలు, పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు, ఇవన్నీ కూడా గురువు అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నవేనండి. క్రింది వానిలో రెండేసి అక్షరాలతో ఏర్పడేటటువంటి ఘనము కానిదాన్ని గుర్తించండి. రెండేసి అక్షరాలతో కలిగి ఉండే ఘనం కానిది. సో పైవేవి కావండి, ఇవన్నీ కూడా రెండేసి అక్షరాలతో ఉన్నటువంటి ఘనాలే. కానిది ఏది అన్నారు కదా, ఇక్కడ రెండేసి అక్షరాలతో ఉన్నవి హగనం వగనం అవుతుంది. ఇక్కడ సగనం అనేటటువంటిది రెండేసి అక్షరాలతో ఉండేటటువంటి ఘనం కాదు, సగనం అనేటటువంటిది కాదనమాట. సగనం అనేది ఎట్లా వస్తుంది? మనకి లఘు వస్తుంది, ఒక లఘు వస్తుంది. నెక్స్ట్ మనకి గురువు వస్తుంది. ఇది మనం సగనంగా చెప్తాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆది లఘువు కలిగినటువంటి ఘనం ఏది? మనకి సగనంలో కూడా మనం యమాత రాజబాంస వేసుకున్నా కానీ ఇక్కడ మనకి సగనంలో ఏమొస్తుందంటే లఘువు గురువు వస్తుందండి. ఇక్కడ లఘువు గురువు వస్తుంది మనకి సగనం. మరి లఘువు గురువు వచ్చేదే మనకి యగనం. లఘువు గురువు వచ్చేది మనకి యగనం అన్నమాట. నెక్స్ట్ వన్, 3 గురువులు కలిగినటువంటి గణం ఏది? 3 గురువులు కలిగి ఉండేది మగనం. సారసం అను పదం ఈ గణానికి చెందుతుంది. సా అనేది మనకి లఘువు గురువు, నెక్స్ట్ది లఘువు, నెక్స్ట్ది గురువు. మనకి ఇట్లా వచ్చేది రగనం. వర్ధిని అను పదం ఈ గణానికి చెందుతుంది. వర్ధిని అను పదం ఏ గణానికి చెందుతుంది? భగనానికి చెందుతుంది. ఎందుకంటే సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలకు ముందున్నవి గురువులు అవుతాయి. ఆ సంయుక్త అక్షరం ద్విత్వాక్షరాలు దీర్ఘాచ్చులు కాకపోతే అది లఘువు అవుతుంది. నెక్స్ట్ది కూడా లఘువు. మనకి ఇట్లా వచ్చేది ఆది గురువు భగనం కాబట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. క్రింది వానిలో బులుసు వెంకటరమణయ్య గారు రచించిన పాఠ్యాంశం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ నా యాత్ర అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో యాత్రా చరిత్ర లేదా దర్శనీయ స్థలాలకు చెందినటువంటి పాఠం ఏది? యాత్రా చరిత్ర లేదా దర్శనీయ స్థలాలకు చెందినటువంటి పాఠం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ నా యాత్ర అనేది యాత్రా చరిత్ర లేదా దర్శనీయ స్థలాలకు సంబంధించినది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బులుసు వెంకటరమణయ్య గారికి చందనిది ఏమిటి? బులుసు వెంకటరమణయ్య గారికి చందనిది ఏమిటి? మరి ఇక్కడ యాత్రా రచన అనేది నా ఉత్తర భారతదేశ యాత్ర ఇస్ ద రైట్ ఆన్సర్. కథా సంకలనం 16 రాత్రులు. జన్మస్థలం రామతీర్థం, ఎక్కడ అంటే విజయనగరం జిల్లా. మరి చిన్నయ్య సూరి యొక్క ప్రౌఢ వ్యాకరణానికి టీకా రాశారు అన్నారు. సో ఇక్కడ చిన్నయ్య సూరి యొక్క ప్రౌఢ వ్యాకరణం కాదు, బాల వ్యాకరణానికి టీకా రాశారు కాబట్టి ఇక్కడ మనకి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరు ఏమిటి? బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరు రావ్ ఇస్ ద రైట్ ఆన్సర్. బులుసు వెంకటరమణయ్య గారు నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి యాత్రా చరిత్రను ఏ సంవత్సరంలో రాశారు? నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి యాత్రా చరిత్రను ఏ సంవత్సరంలో రాశారు? 1958 ఇస్ ద రైట్ ఆన్సర్. 1958. ఈ క్రింది వానిలో బులుసు వెంకటరమణయ్య గారి యొక్క రచనలు కానిది గుర్తించండి. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క రచనలు కానిది గుర్తించండి. అప్పటి ముచ్చట్లు, 18 రాత్రులు, గజపతి రాజుల యొక్క సాహిత్య పోషణ, గజపతిల నాటి గాథలు, దీపకలికలు. సో ద రైట్ ఆన్సర్ అంటే కానిది కదా మనకు కావాలి. 18 రాత్రులు అనేది ఈయనకు చెందదు. అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు అనేవి ఈయన యొక్క రచనలే. దేశంలోని ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాల ద్వారా అనేక సంస్కృతులను, సాంప్రదాయాలను, జీవన విధానాలను మరియు భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియజేస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏది? దేశంలోని ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాల ద్వారా అనేక సంస్కృతులను, సాంప్రదాయాలను, జీవన విధానాలను మరియు భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియజేస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏది?
నా యాత్ర అనేది రైట్ ఆన్సర్ అండి. నా యాత్ర. బులుసు వెంకటరమణయ్య గారి ఉత్తర భారతదేశ యాత్ర గురించి సరైన దాన్ని గుర్తించండి. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క ఉత్తర భారతదేశ యాత్ర గురించి సరైన దాన్ని గుర్తించండి. సెప్టెంబర్ 17వ తేదీన యాత్రకు బయలుదేరారు. అక్టోబర్ 7 వరకు యాత్ర కొనసాగించారు. దాదాపు 20 రోజుల పాటు యాత్ర కొనసాగించారు. సో ఇక్కడ మనకి పైవన్నీ సరి అయినవండి. ఇక్కడ 20 లేదా 21 ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, బులుసు వెంకటరమణయ్య గారి ఉత్తర భారతదేశ యాత్రలో చూసినటువంటి ప్రదేశం ఏంటి? బులుసు వెంకటరమణయ్య గారి ఉత్తర భారతదేశ యాత్రలో చూసినటువంటి ప్రదేశం ఏమిటి? వార్దా, సేవాగ్రామ్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, మధుర, ఢిల్లీ, హరిద్వార్, సారనాథ్, గయా. సో మనకి ఇక్కడ పైవన్యూ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, నా యాత్ర పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? నా యాత్ర అనే పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? సరి అయినది కానిది గుర్తించాలి. సరి అయినది కానిది. మధురా నగరి అనేది ఆగ్రా నుంచి 33 మైళ్ళ దూరంలో ఉంది. మధురా నగరి అనేది ఆగ్రా నుంచి 33 మైళ్ళ దూరంలో ఉంది. తాజ్ మహల్ అనేది యమునా నది తీరంలో కలదు. మధురా నగరంలోని గీతా మందిరాన్ని నిర్మించినది బిర్లా మహాశయుడు. నెల్లూరు పట్టణం అనేది గోదావరి నదికి దక్షిణంగా ఉంది అన్నారు. నెల్లూరు అనేటటువంటిది పెన్నా నదికి దక్షిణంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, నా యాత్ర పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. నా యాత్ర పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది. మరి కుతుబ్ మినార్ అనేది 6 అంతస్తుల నిర్మాణం, 379 మెట్లు కూడా కలవు. 6 అంతస్తుల నిర్మాణం, 379 మెట్లు కూడా కలవు. గంగా స్నానఘట్టం గల ప్రదేశం హరిద్వార్. గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం ఏది అంటే సేవాగ్రామ్. సో మనకి ఇక్కడ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. కుతుబ్ మినార్ 6 అంతస్తుల నిర్మాణం, 379 మెట్లు ఉంటాయి. గంగా స్నాన ఘట్టం గల ప్రదేశం హరిద్వారు. గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం ఏదంటే సేవాగ్రామ్. మధుర నగరం ఉగ్రసేనుని యొక్క రాజధాని అని కొన్ని ఏండ్ల క్రితం నిర్మించబడిందని తెలియజేసేటటువంటి పురాణం ఏది? మధుర నగరం ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని ఏండ్ల క్రితం నిర్మించబడిందని తెలియజేసే పురాణం ఏది? భాగవతం ఇస్ ద రైట్ ఆన్సర్. భాగవతం. త్రివేణి పునీతమైనటువంటి ప్రాంతం ఏ ఏ నదులతో ఏర్పడుతుంది? త్రివేణి పునీతమైనటువంటి ప్రాంతం ఏ ఏ నదులతో ఏర్పడుతుంది? త్రివేణి పునీతమైన నగరం ప్రాంతం ఏ ఏ నదులతో ఏర్పడుతుందంటే గంగా, యమున, సరస్వతి ఇస్ ద రైట్ ఆన్సర్. గెలుపు నాదే అనేటటువంటి కథలో పాత్ర కాని వారు ఎవరు? గెలుపు నాదే అనే కథలో పాత్రలు ఎవరంటే ఇక్కడ మహారాజు, భవనం అధికారి ఉంటారు, భటులు ఉంటారు, మాధవుడు కూడా ఉంటారు. ఇవన్నీ గెలుపు నాదే కథలో పాత్రదారులే. ఈ కోటయ్య అనేది కాదు. నెక్స్ట్ వన్, అటజని కాంచె భూమేశ్వరుడు అంబర చుంబి అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? ఇక్కడ మనకి అర్ధ సున్నాలు ఉంటాయి, మరి అక్కడ టైప్ చేయడం అవ్వలేదు. పెద్దన ఇస్ ద రైట్ ఆన్సర్. అల్లసాని పెద్దన. ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అనే సూక్తి ఎవరిది? ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అనే సూక్తి ఎవరిది? పుల్లర్. ఏప్రిల్ 18న ఈ క్రింది ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏప్రిల్ 18న ఈ క్రింది ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రపంచ వారసత్వ దినోత్సవం. ప్రపంచ వారసత్వ దినోత్సవం. క్రింది వానిలో కందకం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదమే కందకం అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? కందకం అనే అర్థాన్ని ఇచ్చే పదం అగడత ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది అర్థాలకు సంబంధించి సరి అయినది కాని దాన్ని గుర్తించండి. క్రింది అర్థాలకు సంబంధించి సరి అయినది కాని దాన్ని గుర్తించండి. తర్ఫీదు శిక్షణ, ఛత్రం గొడుగు, నారీ భార్య, కాంచనం అంటే బంగారం. నారి అంటే భార్య కాదండి, స్త్రీ వనిత ఇట్లాంటి మీనింగ్ వస్తుంది తప్ప భార్య అయితే కాదు. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. కాంచనం అంటే బంగారం. క్రింది పర్యాయ పదాలలో సరిగా లేనిది గుర్తించండి. నిలయం స్థావరం నివాసం, తీరం ఒడ్డు దరి, అరణ్యం విపినం అద్రి, శైలము అంటే పర్వతము నగరం. సో ఇక్కడ మనకి సరిగా లేనిది ఏది అంటే ఆప్షన్ 3 సరికాదు. అరణ్యం అంటే ఏంటి? విపినము అంటే అరణ్యమే, అడవి. అద్రి అంటే కొండ. సో ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, దిక్కు సంభావన అనే నానార్థాలు గల పదం ఏది? దిక్కు సంభావన అనే నానార్థాలు గల పదం ఏది? దక్షిణం ఇస్ ద రైట్ ఆన్సర్. కన్ను అనే పదానికి నానార్థాలు గుర్తించండి. కన్ను.
నేత్రం నయనం అనేటటువంటివి, రుధిరం నయనం, నేత్రం అక్షి, ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. నేత్రం బండి చక్రం అనేది నానార్థం. అబ్బురం అన్నది ఈ క్రింది ఏ పదానికి వికృతి రూపం? అబ్బురం. అపూర్వంది అపూర్వ వస్తుంది. ఆశ్చర్యం, ఆశ్చర్యం అనేటువంటి దానికి అబ్బురం అనేది వస్తుంది. ప్రోలు, ప్రోలు అన్నది ఈ క్రింది ఏ పదానికి వికృతి రూపం? ప్రోలు. పురము, పురము, ప్రోలు అనేది వస్తుంది. ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని దానిని గుర్తించండి. ఈ క్రింది ప్రకృతి వికృతులలో సరికాని దానిని గుర్తించండి. స్థలం, చలం. స్థలం, చలం అనేది ఇక్కడ సరికాదు. ముగ్ధ, ముగుద, దవీయం, దవ్వు, స్థానము, తానము రైట్ ఆన్సర్స్. స్థలము అంటే స్థలము వస్తుంది తప్ప చలం రాదు. క్రింది వ్యుత్పత్తార్థాల్లో సరి అయిన దాన్ని గుర్తించండి. వ్యుత్పత్తార్థాలలో సరి అయిన దాన్ని గుర్తించండి. నగరం అంటే ఏంటంటే కొండ వల్లే పెద్ద పెద్ద భవనాలు కలది పట్టణం. ఉదది అంటే ఉదకమును ధరించేది సముద్రం. క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రదేశం ఆలయం. సో ఇక్కడ మనకి ఇచ్చేవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఇవన్నీ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మిత్రుడు సర్వ ప్రాణులయందు స్నేహయుక్తుడు అనే అర్థాన్ని ఇచ్చే వ్యుత్పత్తార్థం ఏది? మిత్రుడు అంటే సర్వ ప్రాణులయందు స్నేహయుక్తుడు అనే అర్థాన్ని ఇచ్చే వ్యుత్పత్తార్థం ఏది? సూర్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సాధువుల హృదయాన శయనించువాడు ఎవరు? సాధువుల హృదయాన శయనించువాడు ఎవరు? శివుడు ఇస్ ద రైట్ ఆన్సర్. శివుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది ఈ క్రింది పదాల్లో ఉత్వ సంధికి చెందని పదాన్ని గుర్తించండి. లేదు ప్లస్ అని లేదు అని, వారు ప్లస్ అందరూ వారందరూ, మహరు ప్లస్ ఉన్నది మహలున్నది, ఈ మూడు కూడా ఉత్తుని ఖర్చుపరమైంది ఉత్వ సంధి. మరి ఆగక ప్లస్ ఉండ, ఆగకుండా అనేటటువంటిది అత్వసంధి చెందుతుంది తప్ప ఉత్వ సంధి అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది పదాల్లో గుణ సంధికి చెందని పదాన్ని గుర్తించండి. గుణ సంధికి చెందని పదం. ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం, మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం, శుభోదయం, శుభ ప్లస్ ఉదయం, ఈ మూడు కూడా ఏవో ఆర్లు వచ్చాయి గుణ సంధికి సంబంధించింది. ఈ మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ, మరెక్కడ అనేటటువంటిది గుణ సంధికి చెందదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినటువంటి దాన్ని గుర్తించండి. షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినటువంటి పదాన్ని గుర్తించండి. నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు, నది సవ్వడులు అనేది షష్ఠీ తత్పురుష సమాసం. ఎర్ర రాళ్ళు అంటే ఎర్రనైనా, ఎర్ర ఎర్ర అనేది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాడి పంటలు, పాడియును పంటయును, మధురా నగరం, మధుర అని పేరు గల నగరం, అట్లా వస్తాయి. నెక్స్ట్ వన్, కర్తరి వాక్యాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? కర్తరి వాక్యం కర్త ప్రధానంగా ఉంటుంది. మరి కర్తరి వాక్యాల్లో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది. కర్తరి వాక్యాల్లో కర్తను బట్టే క్రియావాచకాలు ఉంటాయి, అంతే కదా. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, కర్మణి వాక్యాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. కర్మణి వాక్యాలకు సంబంధించి సరికానిది. మరి కర్మ అంటే ఎవరు? పని యొక్క ఫలితాన్ని అనుభవించేదే కర్మ. మరి కర్మ ప్రధానంగా గల వాక్యాలలో బడి లేదా బడు అనేటటువంటి క్రియలను అనుసరించి ప్రయోగించబడతాయి. మరి ఈ వాక్యాల్లో కర్మను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యయాలు అనేటటువంటివి వచ్చి చేరుతాయి. కర్మని వాక్యాల్లో కర్తకు ప్రథమ విభక్తి, కర్మకు తృతీయ విభక్తి వస్తుంది అన్నారు. ఇది రాంగ్ అండి. మనకి కర్తకు ప్రథమ విభక్తి, కర్మకు తృతీయ విభక్తి వస్తుంది అన్నారు. సో ఇది మనకి రాంగ్. నెక్స్ట్, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే, కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా గల పాఠం ఏది? ఇలా అడగొచ్చు బిట్టు. కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా గల పాఠం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ సందేశం. సందేశం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఖండకావ్యం ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఏది? ఖండకావ్యం అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఏది? అలా కూడా మనకి బిట్ అడగవచ్చు. సందేశం. నెక్స్ట్ వన్, సందేశం పాఠం యొక్క రచయితకు సంబంధించి సరి అయినది గుర్తించండి. సందేశం పాఠం యొక్క రచయితకు సంబంధించి సరి అయినది గుర్తించండి. మరి ఇక్కడ కవి ఎవరు అంటే గుర్రం జాషువా గారు. జననం గుంటూరు జిల్లా వినుకొండ. తల్లిదండ్రులు లింగమ్మ, వీరయ్య. సో మనకి ఇక్కడ సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వారికి ఎదురయ్యేటటువంటి కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం ఏది?
దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వారికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని మనకి బిట్ ఇట్లా అడిగారు ఒకసారి కూడా. మనకి ఇంపార్టెంట్ కూడా ఇది. సో, శ్రమజీవుల అనేటటువంటి వర్డ్ కనిపించిందంటే మనం ఎంచుకోవాల్సింది సందేశం. నెక్స్ట్ వన్, తన ప్రసిద్ధ కావ్యమైనటువంటి గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి లేదా శివునికి పంపించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, శ్రామికుల కష్టాలను, వారి యొక్క దీనమైన జీవన స్థితిగతులను దేవునికి విన్నవించమని గబ్బిలాన్ని వేడుకొనినటువంటి రచయిత ఎవరు? గబ్బిలాన్ని వారధిగా పెట్టుకున్నారు. అంటే తన యొక్క సందేశాన్ని పరమశివునికి చెప్పడానికి గబ్బిలాన్ని ఎంచుకున్నటువంటి రచయిత ఎవరు? సందేశం పాఠం గుర్రం జాషువా గారు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో గుర్రం జాషువా గారి యొక్క బిరుదు కానిది ఏది? క్రింది వాణిలో గుర్రం జాషువా గారి యొక్క బిరుదు కానిది ఏది? కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారి యొక్క బిరుదులే. మరి నవయుగ వైతాళికులు, కవి బ్రహ్మ అయితే కాదనమాట. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా గారి యొక్క రచనలు ఏవి? రచనలు కానివి ఏవి? గుర్రం జాషువా గారి యొక్క రచనలు కానివి ఏవి? గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, డేగా, శివ సందేశం, గరీబ్ గీతాలు, కాందిసీకుడు, బాపూజీ, మరి నేతాజీ, నాగార్జున సాగర్, ముషాఫరులు. ఇవన్నింటిలో మరి ఈయనకి చెందనివి ఏవి అంటే ఇవండి. శివ సందేశం చెందదు, డేగా చెందదు, గరీబ్ గీతాలు కూడా చెందదు. మిగతావన్నీ కూడా ఈయన యొక్క రచనలు. సందేశం పాఠం ఈ క్రింది రచన నుంచి గ్రహించబడింది. సందేశం పాఠం ఈ క్రింది ఏ రచన నుంచి గ్రహించబడింది? గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. గబ్బిలం. నెక్స్ట్ వన్, గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? సత్య హరిశ్చంద్ర నాటకంలో కలవు. సత్య హరిశ్చంద్ర. మహాకావ్యాల నుంచి రసాత్మకమైనటువంటి ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించినటువంటి దానికి గల పేరేంటి? మహాకావ్యాల నుండి రసాత్మకమైనటువంటి ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించినటువంటి దానికి గల పేరేంటి? ఖండకావ్యం ఇస్ ద రైట్ ఆన్సర్. ఖండకావ్యం అంటాం దాన్నే. నెక్స్ట్ వన్, ఖండకావ్యం యొక్క ప్రధాన లక్షణం ఏది? ఖండకావ్యం యొక్క ప్రధాన లక్షణం. మరి ఇందులో కవి భావం అనేది చాలా చిక్కగా లేదంటే గాఢంగా ఉంటుందంట. కవి యొక్క భావం అనేది స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది. వ్యర్థ పదాలకు, అనవసరమైన వర్ణనలకు ఇందులో తావుండదు. ఆత్మాశ్రయ రీతి, వస్తువు భావం, శైలి, కవితా గుణాలు ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా కనిపిస్తాయంట. శైలి ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది, క్లుప్తత ఇట్లా ఉంటుంది, సాంద్రత ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవండి. నెక్స్ట్ వన్, దీని మొహం చూడడం మంచిది కాదనుకుంటుంది సమాజం అని రచయిత సందేశం పాఠం ద్వారా దేనిని గురించి తెలియజేశారు? దేనిని గురించి తెలియజేశారు? దీని ముఖం చూడడం మంచిది కాదనుకుంటుంది సమాజం అని రచయిత సందేశం పాఠం ద్వారా దేనిని గురించి తెలియజేశారు? గబ్బిలం. గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. సందేశం పాఠం ద్వారా కష్టజీవి లేదా శ్రమజీవి యొక్క సందేశంను గబ్బిలం ద్వారా రచయిత ఎవరికి పంపదలిచారు? కష్టజీవి లేదా శ్రమజీవి యొక్క సందేశాన్ని గబ్బిలం ద్వారా రచయిత ఎవరికి పంపదలిచారు? పరమశివునికి. క్రింది వానిలో విచిత్ర ధర్మాలను కలిగిన, విచిత్ర ధర్మాలు అంటే మీనింగ్ ఏంటి? జంతు లక్షణాలు, పక్షి లక్షణాలు రెండూ కలిగి ఉన్నటువంటి జీవి ఏది? క్రింది వానిలో విచిత్ర ధర్మాలు అంటే జంతు లక్షణాలు, పక్షి లక్షణాలను కలిగి ఉన్నటువంటి జీవి ఏది? గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు గలది ఏది? ఇలా కూడా మనకు అడగొచ్చు. మృగ పక్షిత్వ అంటే మృగం అంటే జంతు లక్షణాలు, పక్షి లక్షణాలు. విచిత్ర ధర్మములు గలది ఏది? గబ్బిలం. సందేశం పాఠం ద్వారా ముక్కు మొహం చీకటి ముద్దులా ఉన్నది అని రచయిత దేనిని గురించి వర్ణించారు? వాటి యొక్క ముక్కు మొహం రెండు కూడా చీకటి ముద్దలా ఉన్నాయని దేనిని పోలికకు తెచ్చుకొని పోల్చి చెప్పి వర్ణించారు? గబ్బిలం. గబ్బిలం. తిల్లిక అనగా అర్థం ఏమిటి? తిల్లిక అనగా దీపం అని అర్థం. క్రింది వాణిలో రఘునాథ నాయకునికి సంబంధించి సరి అయినది ఏమిటి? క్రింది వాణిలో రఘునాథ నాయకునికి సంబంధించి సరి అయినది. తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానం ఇచ్చారు, తంజావూరుని పాలించారు. సో మనకి ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ శ్రామిక దినోత్సవం మే 1 కార్మికుల దినోత్సవం కదా, అది కూడా అదే శ్రామికుల దినోత్సవం.
క్రింది వానిలో జానపద గేయాల సేకరణకర్త ఎవరు? జానపద గేయాల సేకరణకర్త ఎవరు? ఆమల్ల దిన్నె గోపీనాథ్. ఆమల్ల దిన్నె గోపీనాథ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఘర్మజలము అనగా అర్థం ఏమిటి? ఘర్మజలం అనగా అర్థం ఏమిటి? చెమట నీరు. దుబిసి పట్టు, దుబిసి పిట్ట. దుబిసి పిట్ట అనగా అర్థం ఏమిటి? చూడండి, దుబిసి పిట్ట. గబ్బిలం ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరికానిది, అర్థాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఈ క్రింది అర్థాలలో సరికానిది గుర్తించండి. శుద్బాధ అంటే ఆకలి బాధ, బుక్కెడు అంటే పిడికెడు, ఇనుడు అంటే సూర్యుడు, స్వాంతము అనగా పంట అన్నారు. ఇక్కడ స్వాంతము అంటే పంట అయితే కాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది పదాలలో, పర్యాయ పదాలలో సరి అయినది కాని దానిని గుర్తించండి. పర్యాయ పదాలకు సంబంధించి సరికానిది. గిడ్డి అనగా ఆవు, దేనువు, గోవు. మనుజుడు అనగా మత్స్యుడు, మానవుడు. మేను అంటే శరీరము, దేహము. అయితే ఇక్కడ అనలం అంటే నీరు, సలిలము, ఉదకము అని ఇచ్చారు. అనలం అంటే అగ్ని అండి, అగ్ని. సో నీరు అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి. క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి. దిక్కు అంటే దిశ, ఆధారం. పాదం అంటే చరణం, పద్యపాదం, కిరణం. దేశము అంటే భాగము, రాష్ట్రము. ఇక్కడ సకల అంటే సర్వము, ఎండినది అయితే కాదు కదా. సో సకల అంటే సర్వము, ఎండినది అయితే సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది. అరుంధతి అంటే ఆరం జ్యోతి, మనుష్యుడు మనిషి, పతనం పట్టణం, పట్టణం. అలాగే గర్భము అంటే కడుపు అండి. గర్భము అంటే గారభము కాదు, కడుపు అని రావాలి. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, దైవము వెలిసిన ప్రదేశం ఆలయం అనేటటువంటి వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఇది. దైవం వెలిసిన ప్రదేశం ఆలయం అనేటటువంటి వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చే పదం క్షేత్రం. క్షేత్రం ఇస్ ద రైట్ ఆన్సర్. సర్వ ప్రాణులయందు స్నేహయుక్తుడు ఎవరు? సర్వ ప్రాణులయందు స్నేహయుక్తుడు, దాన్నే మిత్రుడు అంటారు. మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. క్రింది వానిలో సవర్ణ దీర్ఘక సంధికి చెందనటువంటి దానిని గుర్తించండి. సవర్ణ దీర్ఘ సంధికి చెందని దానిని గుర్తించండి. క్షుధానల అంటే క్షుధా ప్లస్ ఆనల, భరతావని, భరత ప్లస్ ఆవని, మహా బ్రహ్మాండము, బ్రహ్మ ప్లస్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి. భరతోర్వర అనేది సవర్ణ దీర్ఘ సంధికి చెందదు. నెక్స్ట్ వన్, దిక్కరి అనే పదాన్ని విడదీయగా. దిక్కరి అనే పదాన్ని విడదీయగా. దిక్కు ప్లస్ అరి. దిక్కు ప్లస్ అరి ఇస్ ద రైట్ ఆన్సర్. దిక్కరి. వారికెరుక అను పదం ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? వారికెరుక అనేటటువంటి పదం ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? వారికి ప్లస్ ఎరుక, వారికి ప్లస్ ఎరుక. సో ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వ సంధి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమాసము మరియు విగ్రహ వాక్యానికి సంబంధించి సరిగా అనేది గుర్తించండి. సమాసము, విగ్రహ వాక్యానికి సంబంధించి సరిగా అనేది గుర్తించండి. మరి ఇక్కడ విశ్వనాథుడు, విశ్వమునకు నాథుడు. రాష్ట్ర కీర్తి, రాష్ట్రం యొక్క కీర్తి. దక్షిణ భాగం, దక్షిణం అను పేరు గల భాగము. ఇక్కడ భారతదేశం, భారత అను పేరు గల దేశం. ఇక్కడ చూస్తే దక్షిణ భాగము అనేటటువంటిది దక్షిణ అను పేరు గల భాగం అనేది కాదండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, దక్షిణం యొక్క భాగం అని వస్తుంది. నెక్స్ట్, చేరియున్న అనే పదం అనేది ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? చేరియున్న. యా అనేటటువంటిది మనకి ఇక్కడ ఆదేశంగా వచ్చింది. సో మనకి ఇక్కడ యనాదేశ సంధి అనేటటువంటిది రైట్ ఆన్సర్. పూప వయస్సు అనే పదం ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? పూప వయస్సు. చేరి ప్లస్ ఉన్న, చేరి ఉన్న, దానికి ఆగమంగా యా వచ్చింది కాబట్టి యనాదేశ సంధి అవుతుంది. ఆగమంగా కాదు, ఆదేశంగా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్, షష్ఠీ తత్పురుష పూప వయస్సు అనేటటువంటిది ఏ సమాసానికి చెందుతుంది? పూప అంటే లేత అండి, లేతదైన వయస్సు అట్లా వస్తుంది కాబట్టి మీనింగ్. పూప అనేది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
నెక్స్ట్ వన్, మొత్తం ప్రపంచం సంపద కంటే మానవులే విలువైన వారు అనే సూక్తిని తెలియజేసిన వారు ఎవరు? మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అనే సూక్తిని తెలియజేసిన వారు ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. ఇది ధర్మభూమి, ఇది కర్మభూమి, పూజించనేమి అనునది ఏ అలంకారానికి చెందుతుంది? ఇది ధర్మభూమి అంటే చూడండి, రిపీటెడ్ గా ధర్మ భూమి 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 అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే చివర ఒకేలా వచ్చాయి కదా, ఇది అంత్యానుప్రాస అలంకారం అన్నమాట. అంత్యానుప్రాస ఒక పదం చివర గాని పద్యం చివర గాని ఒకేలాంటి అక్షరాలు వస్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. తలయు తోకయ నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనుండు ప్రాణమే ఉండదు, దీని భావమేమి తిరుమలేస అను పద్యాత్మక పొడుపు కథ యొక్క విడిపేంటి? పాము యొక్క కుబుసం. పాము యొక్క కుబుసం. శతపత్రం బులమిత్రుని సుతం జంపిన వాని భావ సూనిని మామన్ శతతము దాల్చడు నాతని సుతవాహన వైరి వైరి సున్నం బిదిగో అనేటటువంటి పద్యం వచ్చింది కదా, ఇది పద్యాత్మక పొడుపు కదా. దీని యొక్క మీనింగ్ ఏంటంటే కుక్క. కుక్క. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.